హలో అండి. డిఎస్సి స్కోర్ కార్డ్‌లో మార్క్స్ చూసి చాలామంది టెన్షన్‌లో ఉండుంటారు. కానీ మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది వీడియోలో చెప్తాం. నెక్స్ట్ మీకు యూజ్‌ఫుల్ అయ్యేది ఇన్‌కమ్ సోర్సెస్ ఏ విధంగా రావచ్చు, మెయిన్‌లీ హౌస్ వైఫ్స్‌కి ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అలాగే డిఎస్సిలో జాబ్ అన్నది ఏ మార్క్స్ వాళ్ళు ప్రెజెంట్ సేఫ్ జోన్‌లో ఉన్నారన్నది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దురు. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక 50, 60, 70 మార్క్స్ వచ్చిన వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. సో క్లియర్‌గా ప్రతి పాయింట్ మీరు క్లియర్‌గా వినండి. అలాగే నేను మెయిన్‌లీ ఉమెన్స్ అండి. ఐ మీన్ అమ్మాయిలకి, అలాగే ఇంట్లోనే వర్క్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈజీగా జెన్యూన్‌గా మనీ వచ్చేది ఏంటి, ఏ విధంగా వస్తది అన్నది కూడా నేను చేసిందే మీకు చెప్తామనేసి వీడియో చేశాను. సో అంటే ఇప్పుడు చాలామంది టెన్షన్‌లో ఉన్నారు. సో వాళ్ళు కొంచెం నెక్స్ట్ వీక్‌లో మనకి మెరిట్ లిస్ట్ అనేది రావచ్చు. సో అప్పటికి మీరు రెడీలో దానికి ప్లాట్‌ఫామ్‌కైనా లేకపోతే ఏదో ఒక విధంగా మీకు ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటే మీలో ఒక భయం ఉండదనమాట. నెక్స్ట్ జాబ్ వస్తదా రాదా అనే టెన్షన్ పక్కన పెట్టి దీని గురించి ఆలోచిస్తే అప్పుడు వచ్చినప్పుడు అది వస్తే లేకపోతే నాకు ఇది ఉంది కదా అన్న ఒక భరోసా ఉంటుందనేసి వీడియో చేస్తున్నాను. ఇది చేయడానికి కూడా ఇది ఏంటంటే నేను చేసుకునేది మీకు చెప్పడం అండి. సో నాకు అనిపించింది అనమాట. నా అలాగే చాలామంది ఉంటారు కదా, చేద్దామని ఈ వీడియో పెడుతున్నాను. సో ఖచ్చితంగా 50, 60, 70 మార్క్స్ వరకు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది. డిఎస్సి యొక్క స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అయిపోయింది. చాలామంది స్కోర్ చూసుకున్నారు. 80+ వచ్చిన వాళ్ళు హ్యాపీగా రిలాక్స్గా కొంచెం పర్లేదండి. కానీ 50, 60, 40లో ఉన్న వాళ్ళంతా మ్యాక్సిమం వస్తుందో రాదో, అసలు వస్తుందా రాదా అని ఏ గ్రూప్స్లో చూసినా, మేబీ నా టెలిగ్రామ్ ఛానల్కి కూడా చాలామంది మెసేజ్ పెడుతున్నారు. ఈ పర్సెంటేజ్ ఉంది, ఈ మార్క్స్ వచ్చాయి, నాకు వస్తుందా లేదా అని అడుగుతున్నారు. సో ఎవరికి తెలియదండి వస్తుందో లేదో. అంటే లాస్ట్ టైం అయితే 43 మార్క్స్ వచ్చిన ఒక ఆవిడకి కూడా రావడం తెలిసింది నాకు. సో అంటే అంత తక్కువ మార్క్స్లో కూడా జాబ్ వచ్చింది. సో అందుకనేసి లక్ కూడా ఉండాలండి. మీరు హార్డ్ వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేయకుండా ఎవరికి మార్క్స్ రాలేదు. కానీ నార్మలైజేషన్ వల్ల కొంతమందికి మార్క్స్ యాడ్ అవ్వడం వల్ల, తక్కువలో ఉన్న వాళ్ళు ఉన్న పరంగా కొంచెం 4 మార్క్స్ 5 మార్క్స్ యాడ్ అవ్వడం వల్ల కొంతమంది హై స్కోర్ అయిపోయారు. కొంతమంది ఏమో బాగా చదివినా కానీ పాపం ఆఫ్ మార్క్ రావడం, లేకపోతే కొంతమందికి మార్క్స్ అంటే క్వశ్చన్స్ మారడం వల్ల కొన్ని పాయింట్స్ కూడా తగ్గాయండి. సో నాకైతే అలాగే జరిగింది. ఇంకేం చేసేది లేదండి, మనం చేసేది లేదు. రిజల్ట్ మెరిట్ లిస్ట్ వచ్చే వరకు. సో అప్పటి వరకు మీరు ఈ టెన్షన్ అనేది వదిలేయాలి. అండ్ ఆల్సో ఏంటంటే మెయిన్లీ నేను విషయం చెప్దామని వీడియో చేశానంటే, డిఎస్సి ఎగ్జామ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ జాబ్ వస్తే జాబ్లో జాయిన్ అవుతారండి. లేకపోతే మీకు ఇన్కమ్ సోర్సెస్ ఎలాగా, మెయిన్లీ లేడీస్ అండి. జెంట్స్ అయితే అదర్ వర్క్స్కైనా వెళ్ళి ఏదో ఒకటి చేయడానికి ఉంటుంది. కానీ అమ్మాయిలు అన్న వాళ్ళకి హౌస్ వైఫ్స్ ఎక్కువ శాతం మ్యారీడ్ లేడీస్కి అనమాట, ఇంట్లో ఉండే వర్క్ చేసుకునే విధంగా ఏదైనా, లేకపోతే అదర్ జాబ్ గురించి ఏదైనా చెప్దాం, మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో పెట్టాను అనమాట. నేను ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ట్రై చేశానండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. నాకు ఎలా అంటే షాపింగ్ అనమాట. షాపింగ్ యాప్స్ నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగో ఏంటో ప్రతి ప్రాసెస్ అన్నది మీకు క్లియర్గా చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద కమెంట్ చేయండి. సో మీకు కూడా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్లా ఉంటుంది. సో అది నేను చెప్దాం, క్లియర్గా ఒక వీడియో చేసి పెట్టేద్దాం, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. సో రియల్గా మనీ రావాలి, అలాగే యూస్ఫుల్ ఉండాలి అందరికీ. సో అందుకనేసి ఈ ఐడియాస్, ఈ ట్రిక్స్ మీకు చెప్తే ఇన్కమ్ అన్నది మీరు ఇంట్లో నుండి సంపాదించుకునే విధంగా చెప్దాం అనుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే ఒకటి చేస్తుందండి. చాలామంది నేమ్స్ అన్నవి రావట్లేదంట. కొంతమంది నేమ్స్ వచ్చాయనేసి సచివాలయం వాళ్ళే కాంటాక్ట్ అవుతున్నారు. సో అలా కాంటాక్ట్ అయిన వాళ్ళైతే వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవ్వడం అన్ని ప్రాసెస్ జరుగుతున్నాయి. ఒకవేళ రాని వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఒకసారి అడగండి, మీ నేమ్ రాలేదంటే సో సెకండ్ లిస్ట్ వస్తుందని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కాబట్టి మీకు తెలిసిన అధికారిని కొంచెం మంచిగా అడిగి తెలుసుకోవడానికి ట్రై చేయండి. అది వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా, అది కూడా ప్లస్ మనకి మంచి శాలరీతో ఇంట్లో ఉండే వర్కే కాబట్టి మనీ మన గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి చాలా మంచిది. కాబట్టి ఎవరు ఈ ఆపర్చునిటీ కూడా వదులుకోవద్దు. అలాగే నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని చెప్పాను కదండి. సో దానికోసం నేను వీడియో చేసి పెడతాను. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందన్న మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోలో నేను ఆ ప్రాసెస్ చెప్పపోవడానికి కారణం, మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు పెట్టడం అనేసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా క్లారిటీగా నేను చేసే వర్క్ ఏంటి,
ఇన్కమ్ ఏ విధంగా నేను ఎర్న్ చేస్తున్నాను అన్నది కూడా నేను క్లియర్గా వీడియో చేసి పెడతానండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డైరెక్ట్గా నా ఐడికి మెసేజ్ చేయొచ్చు, టెలిగ్రామ్ ఐడికి. లేదంటే కింద కమెంట్ కూడా పెట్టొచ్చండి. ప్రతి కమెంట్కి కూడా నేను రెస్పాండ్ అవుతున్నాను. అయిపోయిన డిఎస్సి ఎగ్జామ్ గురించి మాత్రం ఇంకా ఆలోచించి వర్రీ అవ్వద్దు. అనవసరంగా మాకొస్తుందని ఎవరెవరినో అడగడం అవన్నీ చేయొద్దండి. నెక్స్ట్ ఏం చేయాలన్నది మాత్రం ఆలోచిస్తూ ఉండండి. ఎటువంటి నెగెటివ్ థాట్స్ వద్దండి, వర్రీ అవ్వద్దండి. ఏదైనా బీ పాజిటివ్గా ఉండాలి. అలాగే నెక్స్ట్ ఏంటో మీ ఫ్యూచర్ ఏంటో దానికి ప్లాన్ చేసుకోవడం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి.